ముందుగా నన్ను సజీవుడికి ఉంచిన నా దేవాదేవుడికి వందనాలు. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు ఒక మనిషి పుట్టాడంటే దానికి ఒక అర్థం ఉండాలి. చాలామంది బ్రతుకుతున్నారు, అది ఒక బ్రతికేనా అనిపిస్తుంది. ఈరోజు కొన్ని మాటలు ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి మనుషుడు కూడా పుట్టిన ఈ జన్మకి ఒక అర్థం ఉన్నది. దాన్ని మీరు తెలుసుకోకపోతే ఒక దినం బాధపడాలి. నేను ఈ మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ముందుగా చెవిగలవాడు వినుగాక. మత్తయి సువార్త 13:9 ప్రకారం దేవుడు చెవిగలవాడు వినుగాక అని చెప్పాడు. ప్రతి ఒక్కరు విన్నవారు ఆయన మార్గంలో నడిచి మంచివారిగా జీవిస్తారు. ఇంకొక వాక్యం నేను చదువుతున్నాను. సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుతున్నాను. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుడి దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకొందువు. దేవుడికి స్తోత్రం. ఈరోజు కొన్ని మాటలు మాత్రం మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ముఖ్యంగా మనిషికి కావాల్సింది దేవుని దయ, మానవుల దయ. దేవుని దయ ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా మంచివారుగా ఉంటాడు. ఆ మంచివారు మనుషుల పట్ల కూడా చాలా మంచితనంగా బ్రతుకుతారు. ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నీవు పుట్టావంటే నీ తల్లి సంతోషంతో జీవించాలి. ఈరోజు నీ జన్మకి ఒక అర్థం, దేవుడిచ్చిన ఈ జన్మకి ఒక అర్థము ఎలా తెలుస్తుంది అంటే, నీవు పుట్టి ఈరోజు బ్రదర్స్ సిస్టర్స్ మీరు పుట్టిన జీవితానికి మిమ్మల్ని చూసి మీ తల్లి సంతోషంగా ఉండాలి. నెంబర్ 2, నీవు పుట్టి పెరిగావంటే దీవెనలతో నింపబడితే నీ తండ్రి ఆనందముతో జీవిస్తాడు. ఈరోజు మీరు పుట్టిన జన్మకి మంచి ఆశీర్వాదాలతో ముందుకు వెళుతుంటే తండ్రికి ఎక్కడ లేని ఆనందం ఉంటుందంట. నెంబర్ 3, నీ బ్రతుకుని చూసి సమాజం గర్వించాలి. అంటే ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అమ్మాయి చాలా మంచిది అనే మాట ప్రతి ఒక్కరూ చెప్పాలంట. సమాజము నిన్ను చూస్తే గర్వించేలా ఉండాలంట. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, సమాజం గర్వించేలా ఉండి నీవు అలాంటి బ్రతుకు బ్రతికితే నీ జీవితం చాలా ధన్యత బ్రతుకు అంటారు. నెంబర్ 4, నీవు ఒక దినము అంటే పుట్టావు, ఒక దినం చనిపోతావు. నీవు నిద్రిస్తే అంటే చస్తే శ్మశానము కూడా కన్నీరు పెట్టేలా, చూసేవారు మంచివాడని చెప్పేలా ఉండాలి. ఒక మంచి మనిషి చనిపోయాడని శ్మశానము కన్నీరు పెట్టేలంటే ఆలోచించండి. అక్కడ చూసిన వారందరూ చాలా మంచివాడండి ఇతను, ఈమె చాలా మంచిదండి అనే చెప్పే జీవితం నీకు ఉండాలి. అలాంటి బ్రతుకు నీకు ఉండాలని ఈరోజు ఈ వీడియో. అలాగే చూడండి, అప్పుడే నీవు ఒక దినము అంటే ఈ బ్రతికిన దినములన్నీ ఒక ఎత్తైతే ఒక దినము దేవుణ్ణి చూసే భాగ్యం వస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నీ మంచితనము, తల్లి దీవెనలు, తండ్రి దీవెనలు, సమాజంలో ప్రతి మనుషుడు దయ ఉంటుంది. చూసిన వారు కూడా మంచివాడని చెప్పి 10 మంది ఎప్పుడైతే నీ కోసం చెప్తున్నారో సమాజం అంతా, నీవు కేవలం భూలోకములో మంచివాడిగా ఉన్నావంటే దేవుడి దృష్టిలో కూడా నీవు మంచివాడిగా ఉంటావు, మంచిదానిగా ఉంటావు. ఇది మీరు గమనించండి. అప్పుడే దేవుణ్ణి ఎప్పుడైతే మీరు చూశారో పరలోక రాజ్యంలో చేరేవారిగా ఉంటారు. నిత్యాగ్ని తప్పించబడి దేవునితో మరలా దేవుణ్ణి ఆరాధించే భాగ్యం, దేవుణ్ణి స్తుతించే భాగ్యం ఆ పరలోక రాజ్యంలో దొరుకుతుంది. ఎంతమందికి ఈ వీడియో నచ్చితే, ఈరోజు నా జీవితం కూడా ఇలాగే ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా తల్లిని
సంతోషపెట్టేలా, తండ్రిని ఆనందపరిచేలా, సమాజం కూడా సబాష్ ఈ మనిషి చాలా మంచి వ్యక్తి, ఈ మనిషి చాలా మంచి వ్యక్తురాలు అనే వ్యక్తులుగా మీరుంటే దేవుని దయ, మనుషుల దయ ఎప్పుడు నీకుంటుంది. నీ రాకపోకలందు దేవుడే కాపాడుతాడు, నీ కుడి పక్కనే ఉంటాడు. 121వ కీర్తన కూడా చదువుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బ్రదర్ సైలెస్ పాల్ యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చితే, ఈ మంచి మాటలు బ్రదర్ సైలెస్ పాల్ గారు చెప్పారు, ఈ మంచి మాటలు చాలామందికి విలువైనవి అని మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరలా కలుద్దాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్న మనందరము దేవుడి బిడ్డలమే. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.